Please do subscribe to Prajabheri News Channel. ముఖ్యమంత్రి మీదుగా తప్పుడు వాగ్దానాలు మాటలు మాట్లాడు కాదు. నీకు నిజంగా ఉంటే నువ్వు గ్రామాలలోకి వెళ్ళు. చీపుర్లతోటి చెప్పులతోటి కొడతారు. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? గత 10 ఏళ్ళల్లో మాకు చేసినటువంటి అన్యాయం జరగకుండా చూసి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందిస్తున్నామని గ్రామాలలోకి వెళ్ళి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుడు చీపుర్లు చెప్పులు అందుకొని నేను ఊరు దాటించే ప్రయత్నం అక్కడ ఉన్న లబ్ధిదారులు చేస్తారనే విషయాన్ని సందర్భంగా కేటీఆర్కి హెచ్చరిస్తున్నాం. పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా యాక్టివ్గా ఇంటింటికి తిరుగుతూ పనుల కార్యక్రమంలో ముగించుకోమని చెప్తున్న విధానం ఏదైతుందో, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నాకేమిస్తే నీకేమి ఇవ్వాలని అడిగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మా నాయకులందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ పనులు చేపియాలనే సంకల్పంతో చేస్తున్న చూడు నాకు సంతోషం అనిపించింది. మా నాయకుల్ని కూడా చూస్తే ఖచ్చితంగా మీరు ఇదే విధంగా కొనసాగాలని, ఎందుకంటే 5 సంవత్సరాలు మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా వాళ్ళకు కూడా సూచన చేస్తూ ఖచ్చితంగా అక్కకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే త్వరలో ఈ ఇల్లు పూర్తయినప్పుడు గృహప్రవేశం కూడా మళ్ళీ వచ్చి అక్కతోటి భోజనాలు చేసుకుంటాం ఇక్కడ. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చర్చకు ఎక్కడికంటే సిద్ధమంట అంటున్నాడు. ఒక బేయిమాన్ మాటలతో, ఒక తప్పుడు వ్యక్తిగా అవగాహన లేనివాడు మాత్రమే చేసే మాటలు అవి. కేటీఆర్కు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే ఆలోచన చేయాలా. గ్రామాలలో తిరుగుమని చెప్తున్నా. హైదరాబాద్లో ఉండి డ్రగ్స్ తీసుకుంటా పబ్బుల పూట తిరిగితే ఏం లేదు కాదు. నువ్వు గ్రామాలలోకి రా. గ్రామాలలో ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఏం చేస్తుందనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు నువ్వు 10 సంవత్సరాలు మీరు మీ నాయన ఇద్దరు ఊరూరా తిరుగుతూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. కానీ ఒక్క లబ్ధిదారుకు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నియోజక స్టార్ట్ అన్న. ఈరోజు వేల్పూరు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా ఇల్లు లేని పేదలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎన్నికల కంటే ముందు వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో తిరిగినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఈ జిల్లా నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు ఆ కన్స్ట్రక్షన్ వేగవంతం చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వ పరంగా అధికారులు అదేవిధంగా లబ్ధిదారులందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వేల్పూర్లో గోదావరి అక్కలో కూడా ఇక్కడ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. జరుగుతున్న పనులు చూడడానికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లు సుమారు 600 SFTలో ఇల్లు కట్టుకుంటున్న అక్కళ్ళు అంటే దశాబ్ద కాలంగా డబుల్ బెడ్రూమ్ల కోసమనో ఇంకో వివిధ కారణాలతో ఇబ్బందులు పడ్డ వీళ్ళందరికీ కూడా రేపు ఇంకొక 2-3 నెలలలో కష్టపడితే ఒక ఇంటి వాళ్ళు కాబోతున్నారు. ఎందుకంటే చాలా కష్టంతో కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఇచ్చినాం. ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు చక్కచక్క ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తే సంతోషం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లో అక్కకు ₹1,00,000 కూడా ప్రభుత్వం నిధులు చెల్లించడం జరిగింది. తిరిగి మళ్ళీ లెంటల్ లెవెల్లో ఒక బిల్లు, తర్వాత స్లాబ్ అనే ఒకటి, చివరికి ఒక బిల్లు చొప్పున ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఈ సందర్భం విజ్ఞప్తి చేసేది ఏంటంటే తొందరగా మీరు పనులు